హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫాల్ 2025 యానిమే సీజన్ ఎండ్కి వచ్చేసింది. నెక్స్ట్ వింటర్ 2026 యానిమే సీజన్ అంటే జనవరిలో రాబోతున్న యానిమేస్. ఆబ్వియస్లీ జనవరి సీజన్ వచ్చేస్తుంది కాబట్టి మనం కూడా మన ట్రెడిషన్ ఏంటి, టాప్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ యానిమే లిస్ట్ అయితే చేయాల్సిందే. సో ఈ వీడియోలో టాప్ 10 మోస్ట్ అవైటింగ్ వింటర్ 2026 అంటే జనవరిలో వచ్చే యానిమే లిస్ట్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ సీజన్ చూసుకుంటే స్టాక్ అయిపోయింది, బోలెడన్ని యానిమేస్ వచ్చాయి. ప్రస్తుతానికి నేను వెయిట్ చేస్తుంది ఈ 10. మేబీ ఈ లిస్ట్ చూసిన తర్వాత ఇంకా మారిపోయి నాకు నచ్చిన యానిమేస్ వేరే ఉండొచ్చు కూడా. బట్ ప్రస్తుతానికైతే ఈ 10 యానిమేస్ గురించి చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఆ లిస్ట్ని అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వెళ్ళి ఆలోచన చేయకుండా లిస్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 10, హనాకిమి. ఇది చూసుకుంటే జనవరి 4th అయితే రిలీజ్ కాబోతుంది. సో హనాకిమికి ఫస్ట్లీ నేను ఎందుకు దీనికోసం ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే సింపుల్, ఇది చూడడానికి బాగా పాతకాలంలాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇప్పుడుది కాదంట, 1996లో వచ్చిన మాంగా 2004లో ఎండ్ అయింది. టోటల్ 23 వాల్యూమ్స్ తోటి 148 చాప్టర్స్ తోటి. సో అటువంటి పాతది ఇప్పుడు కొత్త యానిమే అడాప్టేషన్ కింద వస్తుంది. సో ఆబ్వియస్లీ నాకు ఎగ్జైటింగ్గా ఉంటుంది. అంటే ఇది చూసుకుంటే దీనికి కొంచెం మంచి పేరే ఉంది. దీని స్టోరీ చూసుకుంటే దీనికి రేటింగ్ కూడా చాలా హై ఉంటుంది. దీని ప్రిమైస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అందుకే ఇదైతే టాప్ 10లోకి ఎక్కేసింది. మేబీ ఇది టాప్ 5లో కూడా వెళ్తుందేమో. ఆల్రెడీ యానిమే చూసి యానిమే నచ్చితే నెక్స్ట్ నాకు నచ్చిన యానిమేస్లో టాప్ 5లో కూడా వెళ్ళొచ్చు. బట్ ప్రస్తుతానికైతే టాప్ 10లో పెట్టాను, ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు మీకు ప్లాట్ చెప్తాను, మీకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో సానో ఇజుమి కైండ్ ఆఫ్ మెయిన్ క్యారెక్టర్స్లో ఒకరు అనుకోండి, ఆర్ మెయిన్ క్యారెక్టర్ అనుకోండి. సో తను చూసుకుంటే హై జంప్ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేస్తాడు. ఒకరోజు తనని మిజుకి అషియా మన మెయిన్ హీరోయిన్, సో తను చూసి తన మీద ఇష్టం పెరిగి తను అమెరికా నుంచి జపాన్ వెళ్తుంది. జపాన్ వెళ్ళడమే కాకుండా తను ఉండే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంది. క్రేజీ థింగ్, తను జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే తను అక్కడి నుంచి మానేస్తాడు, హై జంపింగ్. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వెయిట్ మొత్తం చెప్పేస్తే మీకు ఏం కదలేండి, ఇది సింపుల్, మీకు ప్రెమేస్ చూస్తే అర్థమైపోద్ది. సో ఇక్కడ మన హీరోయిన్ అమ్మాయి కదా, బట్ మన హీరో ఉండేదేమో అబ్బాయి స్కూల్, అంటే అందరు అబ్బాయిలే ఉంటారు ఆ స్కూల్లో. సో అలాంటి స్కూల్లో తను ఎలా జాయిన్ అయింది, తన బ్రైట్ పర్సనాలిటీ వల్ల తననైతే అందరూ జెండర్ అనేది పట్టించుకోరు, గుర్తుపట్టలేరు. జెండర్ని చూసుకుంటే తన పర్సనాలిటీ వల్ల పెద్ద ఆలోచించరు. సో తనైతే ఆ స్కూల్లో ఈజీగా జాయిన్ అవ్వగలుగుతుంది ఇన్స్టిట్యూట్లో. బట్ తర్వాత తనేమో హీరో మానేస్తాడు సూపర్ హై జంప్ని ఇచ్చి. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య స్టోరీ ఎలా ముందుకెళ్తుంది, హీరోయిన్కి హీరో నచ్చిందే ఆ సూపర్ హై జంప్ వల్ల. సో తర్వాత స్టోరీ ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది నాకు తెలిసినంత వరకు. ఇది ఒక ఈ ప్రెమిస్ వినగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే ఔరన్ హై స్కూల్ క్లబ్. అండ్ ఇది చూసుకుంటే ఇంకా పాతది మాంగా. సో ఆబ్వియస్లీ దీనికోసం నేనైతే పిచ్చి ఈగర్గా వెయిట్ చేస్తున్నా, దాంట్లో డౌటే లేదు. సో ఇది నెంబర్ 10. ఇక మన నెంబర్ 9 విషయానికి వెళ్ళిపోతే సెంటెన్స్ టు బి హీరో. సో సెంటెన్స్ టు బి హీరో మీద ప్రీవియస్లీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. దీని టీజర్స్ చూసిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ టీజర్స్లో దీని యానిమేషన్, దీని ఆర్ట్ డైరెక్షను, అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని డైరెక్షన్ చేసిన విధానం అన్నీ చూసిన తర్వాత డెఫినెట్లీ దీనికి ట్రై ఇవ్వాలనిపిస్తుంది. మేబీ ఇది కూడా పైకి ఎక్కొచ్చేమో రానున్న రోజుల్లో నచ్చితే. ప్రస్తుతానికి అయితే 9th ప్లేస్లో ఉంది మోస్ట్ యాంటిసిపేటెడ్లో. సో ఇక దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే హీరో అనేది వరస్ట్ పనిష్మెంట్ ఏది ఈ స్టోరీలోని వరల్డ్లో. సో ఇది చూసుకుంటే ఎవరైతే చాలా ఘోరమైన క్రైమ్స్ చేస్తారో వాళ్ళని హీరోస్ కింద అయితే బలవంతంగా మిలిటరీ సర్వీస్ అయితే చేపిస్తారు. ఏది వార్లో డీమన్ లార్డ్స్ తోటి ఫైట్ చేయడానికి వార్లోకి దింపుతారు హీరో టైటిల్స్ ఇచ్చి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది యాక్చువల్గా ఇసుకైస్లో ఉండే స్టోరీ ఇదే. సమ్మన్ చేసి పిలిచి హీరోస్ తోటి పంపించడం. బట్ ఇక్కడ చూసుకుంటే దాన్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నారు. ఎలాగా హీరో అనేది వరస్ట్ పనిష్మెంట్, ఎందుకంటే యూ నీడ్ టు ఫైట్ డీమన్ లార్డ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇక వాళ్ళు చావడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు. చచ్చారో వాళ్ళు మళ్ళీ రీసరెక్ట్ అవుతారు, మళ్ళీ తర్వాత ఫైట్ చేయాలి. సో ఈ స్టోరీ ఎలా ఉంటుంది ఊహించుకోండి. డెఫినెట్లీ చాలా క్రేజీ ఉంది కదా ప్రెమిస్. అండ్ దట్స్ వై నాకైతే ఇది బాగా నచ్చింది. దీంట్లో మన హీరో చూసుకుంటే ఫోర్టబర్స్ సైలో. సో మనోడు కూడా చూసుకుంటే ఒక ఆర్డర్ ఆఫ్ ద 4 నైట్స్కి ఫార్మర్ హెడ్ అనమాట. సో తర్వాత చాలా జరుగుతుంది, స్టోరీ ఏంటనేది మీరు తెలుసుకోండి, ఎందుకంటే మొత్తం రివీల్ చేస్తే బాగోదు, ఇంతటితో ఆపేస్తాను. సో ఒకటి చెప్తున్నారు, ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రెమిస్ టీజర్స్ అన్నీ చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. సో డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. బై ద వే ఇప్పుడు నేను మీకు 2 యానిమే చెప్పాను, హనాకిమి నెంబర్ 10, ఇది నెంబర్ 9. 2 చూసుకుంటే తెలుగు డబ్బు రాబోతున్నాయి. క్రంచ్రోల్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది కూడా. సో డోంట్ వరీ, ఇవి తెలుగులో వస్తాయి. సో ఇప్పుడు మనం నెంబర్ 8 విషయానికి వెళ్ళిపోదాం.
యూ అండ్ ఐ ఆర్ పోలార్ ఆపోజిట్స్. సో ఇది చూసుకుంటే January 11th రిలీజ్ కాబోతుంది. స్టూడియో లెపెన్ ట్రాక్ నుంచి వస్తుంది. సో దీని గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది నాకు ఇంట్రెస్ట్ ఉందని నేను చాలా నెలల నుంచే చెప్తున్నా. టీజర్లు చూసి మీకు న్యూస్‌లో చెప్పినప్పటి నుంచి. నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది దీని మీద. సో ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు రామ్ కామ్స్ అంటే ఇష్టం. అండ్ ఇది చూసుకుంటే కొంచెం ప్రామిసింగ్‌గా అనిపించింది. దట్టు ల్యాపెన్ ట్రాక్ నుంచి అనగానే ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సో దీని విషయానికి వెళ్ళిపోతే, ప్రెమేష్ విషయానికి వెళ్ళిపోతే, మియూ సుజుకి మన మెయిన్ హీరోయిన్. సో తను చూసుకుంటే ఒక ట్రెండీ కావాలన్నమాట వాళ్ళ స్కూల్లో చూసుకుంటే. అండ్ ఇంకొక వైపు తన పక్కన కూర్చుండేది ఎవరో తెలుసా? మన మెయిన్ హీరో యూసుకే తని. మనోడు ఎలాగా క్వైట్‌గా సింపుల్‌గా ఉండే బాయ్. సో వీళ్ళ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే సుజుకి చూసుకుంటే విచిత్రమైన క్వెషన్స్ అడుగుతుంది. మనోడేమో విచిత్రమైన ఆన్సర్లు ఇస్తాడు. సింపుల్ ఆన్సర్స్. సో ఇటువంటి ఇద్దరు కంప్లీట్ ఆపోజిట్ పర్సన్స్ మధ్య వాళ్ళ లవ్ ఎలా పెరుగుతుంది, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ కన్వర్జేషన్స్ డే బై డే ఎలా పెరుగుతాయని స్టోరీ ఉంటుంది. సో చూడడానికి ఇది చాలా బాగుంటుంది. మీకు ఒక సింపుల్ టైం పాస్ తోటి, ఒక పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ తోటి, మంచి కామెడీ, అట్ ద సేమ్ టైం లిటిల్ బిట్ రొమాన్స్ తోటి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే యానిమేస్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇది కూడా ఆ లిస్ట్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ దీనికోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో ఇది కూడా మనకి క్రంచీరోల్లో తెలుగు డబ్ అయితే వస్తుంది. సో ఇక నెంబర్ 7 విషయానికి వెళ్ళిపోతే ట్రైగన్ స్టార్గేజ్. సో ట్రైగన్ స్టార్గేజ్ అనేది మనకి ట్రైగన్ స్టాంప్డేకి రీమేక్ అనమాట. ట్రైగన్ స్టాంప్డే మీరు ఎప్పటివరకు రీమేక్ అంటే సీజన్ 2. సో ట్రైగన్ స్టాంప్డే చూడకపోయింటే చూడండి, చాలా బాగుంటుంది. ఇది చూసుకుంటే ఇప్పుడు స్టార్గేజ్ దాని సీజన్ 2 వస్తుంది. ఇది స్టూడియో ఆరెంజ్ నుంచి వచ్చింది. దట్ మీన్స్ కంప్లీట్లీ CGI. మొత్తం CGI అని తక్కువ అంచనా వేయకండి. ఆరెంజ్ స్టూడియో నుంచి వచ్చింది. CGI బాగుంటుంది. సీజన్ 1 కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రై చేయండి. ఇది January 10th రిలీజ్ కాబోతుంది సీజన్ 2. సో ఇక దీన్ని ప్రెమేష్ విషయానికి వెళ్ళిపోతే, సో మనకి తెలిసిందే కదా ట్రైగన్ మీరు చూడండి. లైక్ దీని ప్రెమేష్ చెప్పొద్దులేండి. ఇది ఎందుకంటే ఈ వరల్డ్ గురించి మీరు తెలుసుకుంటే బాగుంటుంది. బట్ సింపుల్ చెప్తాను. మనకి ఏదైతే సీజన్ 1లో ఈవెంట్స్ జరిగాయో, లైక్ లాస్ట్ జూలై ఇన్సిడెంట్. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2.5 years అయితే పాస్ అయిపోయింది. సో ఆ తర్వాత జరిగిన స్టోరీయే ఈ సీజన్ 2 అయితే ఉండబోతుంది. సో మీకైతే దీని ప్రెమేష్ చెప్పను, ఎందుకంటే ఇది డైరెక్ట్గా చూస్తే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. యానిమే అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ బై ద వే ఇది కూడా చూసుకుంటే తెలుగులో రాబోతుంది క్రంచీరోల్లో. దట్ మీన్స్ క్రంచీరోల్ యానిమే వస్తుంది. సో ఇక నెంబర్ 6 విషయానికి వెళ్ళిపోతే ఓషినోకో సీజన్ 3. సో ఓషినోకో గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆల్మోస్ట్ చాలామంది దీన్ని చూశారు, చాలామందికి ఇష్టం కూడా. బట్ స్టిల్ చెప్తాను. సో ఓషినోకో ఇది చూసుకుంటే మనకి January 14th రిలీజ్ కాబోతుంది సీజన్ 3 అయితే. సో ఇక దీని గురించి ఏం చెప్పాలి మీకు? ప్రెమేష్ చెప్పమంటారా? సో ఇక్కడ చూసుకుంటే హోషినో 16 year old. తను చూసుకుంటే ఒక టాలెంటెడ్ బ్యూటిఫుల్ ఐడల్ అనమాట. అండ్ ఒకరోజు చూసుకుంటే తను ప్రెగ్నెంట్ అవుతుంది ఈ ఏజ్లోనే. సో ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనకి 2 కవలలు పుడతారు. సో కవలలు పుట్టిన తర్వాత ఆ తర్వాత స్టోరీ ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఏం చెప్పట్లేదు, సింపుల్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పిందంతా ఎపిసోడ్ 1లోనే జరుగుతుంది. బై ద వే ఇది ఒక్కటే కాదు, దీనికి ఇంకా పెద్ద ప్లాట్ ఉంటుంది దీంట్లో. సో నన్ను అడిగితే ఓషినోకిని డైరెక్ట్గా చూడండి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా డైరెక్ట్గా చూడండి. నేను చెప్పిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ తోటి యూ విల్ లైక్ ఇట్. సో ఇది చూసుకుంటే మనకి సీజన్ 3 ఇండియాలో క్రంచీరోల్ రైట్స్ తీసుకుంది. బట్ ప్రస్తుతానికి వాళ్ళైతే తెస్తున్నారో లేదో ఇంకా అనౌన్స్ చేయలేదు. నార్మల్గా అయితే ఇది మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఎక్కడుందో నాకు కూడా క్లారిటీ లేదు. ఐ థింక్ ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. చూడాలనుకుంటే అక్కడి నుంచి చూడండి. ఓషినోకో సీజన్ 3 అయితే క్రంచీరోల్లో వస్తుందంట, చూద్దాం. ప్రస్తుతానికైతే క్రంచీరోల్ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇక నెంబర్ 5 విషయానికి వెళ్ళిపోతే హెల్స్ ప్యారడైజ్ సీజన్ 2. దీని గురించి చెప్పాలంటే హెల్స్ ప్యారడైజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ ఈ లిస్ట్లో దీన్ని 5th ప్లేస్లో పెట్టాలంటే నాకు కొంచెం బాధ వేసింది. ఎందుకంటే ఈజీలో టాప్ 3లో పెడదాం అనుకున్నా. బట్ అక్కడున్న కొన్ని యానిమేస్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకనే దీనికి ఇవ్వాలి. బట్ ఎనీవే ఇది చూసుకుంటే టాప్ 5లో పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మేబీ ఇది నెక్స్ట్ టాప్ 3లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. సో అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు హెల్స్ ప్యారడైజ్ గురించి మీకు చెప్పాలంటే ప్రీమియర్ చెప్తాను. బై ద వే ఇది రిలీజ్ డేట్ చూసుకుంటే మనకి సీజన్ 2 January 11th రిలీజ్ కాబోతుంది. స్టూడియో మొప్పా నుంచి వస్తుంది ఇది చూసుకుంటే మనకి. సో ఇప్పుడు హెల్స్ ప్యారడైజ్ అనేది మనకు ప్రీవియస్లీ నెట్ఫ్లిక్స్లో వచ్చిన యానిమే. ఇప్పుడు క్రంచీరోల్ తీసుకొస్తా అని చెప్తున్నారు. సో ఇది ఎక్కడ వస్తుంది ఇంకా క్లారిటీ లేదు. మ్యాక్సిమం నెట్ఫ్లిక్స్లో రావచ్చు, క్రంచీరోల్లో కూడా వస్తుందా ఆరో జియో హాట్స్టారా. సో చూద్దాం దేంట్లో వస్తుంది అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మ్యాక్సిమం క్రంచీరోల్ వస్తుంది అనుకుంటున్నా. వీళ్ళు దీని ప్రెమేష్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరో గాబిమారు ద హాలో. మనోడు చూసుకుంటే ఒక నింజా అనమాట. తనకి డెత్ సెంటెన్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అయితే లీడ్ చేస్తాయి ఎక్కడికి. దాని గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు, స్టోరీ చూసి తెలుసుకోండి.
అండ్ గాబి మరి కూడా చూసుకుంటే మనోడు చచ్చిపోవడమే డిజర్వ్ అనుకుంటాడు, బికాస్ కొన్ని థింగ్స్ జరుగుతాయి యాజ్ ఐ సైడ్. సో ఇక్కడ చూసుకుంటే తనని ఎంత చంపాలన్నా అస్సలు చంపలేకపోతారు, ఎందుకంటే మనోడు కొన్న పవర్స్ అలాంటి. మనోడు ఒక నింజా, ఎన్ని యూజ్ చేసి కత్తులు ఎత్తులు అబ్బా అబ్బా అన్నీ యూజ్ చేస్తారంటే ఫైర్తో కూడా అస్సలు చంపలేకపోతాడు మనోడిని. సో ఇక ఆ తర్వాత చేసేది ఏమీ లేదని చెప్పి మనోడికైతే ఒక అసైన్మెంట్ అయితే ఇస్తారు. ఒక్కడే కాదు చాలామంది ఉంటారు. సో ఇది చూసుకుంటే ఎలిక్సర్ కనిపెట్టమని చెప్పి, సో చాలామందిని ఒక ప్లేస్ సిన్సెక్యూ అనే ప్లేస్కి అయితే దాన్ని కనిపెట్టమని ఇలా చాలామంది మనుషుల్ని పంపిస్తారు. అక్కడికి వెళ్ళి కనిపెట్టి తీసుకొస్తే మన హీరోకి డెత్ సెంటెన్స్ తీసేసి తన లైఫ్ని ప్రశాంతంగా వదిలేస్తానంటారు. సో ఆ ఉద్దేశంతో హీరో ఒప్పుకుంటాడు. బట్ ద రియల్ థింగ్ ఎక్కడే స్టార్ట్ అవుతుంది. అది ఎలిక్సర్ ఉండే ప్లేస్ ఏదో గొప్పదనుకోకండి, ఇదొక నరకం లాంటిది. ఈ ప్లేస్కి ఎంటర్ అయిన తర్వాత చూడడానికేమో ఎంతో అందమైన రంగులతో నిండిపోయిన ప్రపంచం, బట్ లోపల ఉండే డార్క్ థింగ్స్ ఎలా ఉంటాయంటే స్టోరీ చూస్తే మీకే మెంటల్ ఎక్కిపోతుంది. సో డెఫినెట్లీ చెప్తాను, సీజన్ 1 ఆల్రెడీ చెక్ చేయండి, ఉంది, అదిరిపోతుంది. సీజన్ 2 కూడా మీరే కళ్ళు మూసుకొని చూసేస్తారు. సీజన్ 1 క్లిఫ్ హ్యాంగర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ యూ. నేను మాంగా కూడా చదివాను, పెద్ద ఫ్యాన్ దీనికి. సో గో ఫర్ ఇట్. ఇదైతే నాకు టాప్ 5లో ఉంది. సో ఇప్పుడు మనం నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2 ఇదైతే జనవరి 10th రిలీజ్ కాబోతుంది. ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే ఫైర్ ఫోర్స్ సీజన్ 3 వీళ్ళు పార్ట్ 2 అని చెప్తున్నారు, ఇది ఫైనల్ పార్ట్ అని మెన్షన్ చేయట్లేదు. అప్పట్లో అనౌన్స్ చేసేటప్పుడేమో 2 పార్ట్స్ పార్ట్ 2 ఫైనల్ అన్నారు. ఇప్పుడు ఇది ఫైనలా కాదా ఇంకా క్లారిటీ లేదు. ఫైనల్ అయితే ఎలా మెయింటైన్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. వెల్ ఎనీవే, సో ఫైర్ ఫోర్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, తెలుగు డబ్బులో అవైలబుల్లో ఉంది, చాలామంది చూసేశారు. ఇప్పుడు పార్ట్ 2 కూడా తెలుగులో కూడా వస్తుంది క్రంచీ రోల్లో. సో నాకు తెలిసినంతవరకు స్టోరీ అయితే మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇది టాప్ 4లో పెట్టడానికి అబ్జల్యూట్లీ డౌటే లేదు, ఎందుకంటే దీని గురించి వెయిట్ చేయకుండా ఎవడైనా ఉంటాడా, ఎస్పెషల్లీ ఆ లాస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత. ఎందుకంటే రియాలిటీలోకి అయితే కనెక్షన్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు, ఇట్స్ ఆల్వేస్ ఎ క్రేజీ థింగ్. అండ్ ఇక్కడైతే ఫైర్ ఫోర్స్ అది చేసింది. అండ్ నేను చెప్తున్నాను, నెక్స్ట్ పార్ట్ 2 ఈజ్ గోయింగ్ టు బి ఎపిక్. పర్ఫెక్ట్ అడాప్టేషన్ ఇస్తే కనుక అది బెస్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో యానిమేషన్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో డెఫినెట్లీ దీని గురించి అయితే వెయిట్ చేస్తున్నా. హోప్ డేవిడ్ ప్రొడక్షన్స్ పార్ట్ 1లా కాకుండా పార్ట్ 2ని కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని చేస్తారని. సో ఇక నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే మై హీరో అకాడమీ విజిలాంటిస్ సీజన్ 2. సో ఇది చూసుకుంటే జనవరి 5th రిలీజ్ కాబోతుంది. సో మై హీరో అకాడమీ విజిలాంటిస్ కూడా మనకి రీసెంట్గానే జియో హాట్‌స్టార్లో తెలుగు డబ్బు వచ్చింది. చూడకపోయి ఉంటే ఇప్పటివరకు చూసేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మై హీరో అకాడమీ విజిలాంటిస్ గురించి చెప్పాలంటే పేరులోనే ఉంది మై హీరో అకాడమీ. మై హీరో అకాడమీ మెయిన్ సిరీస్కి ఇది ఒక స్పిన్ ఆఫ్ అనమాట. అంటే దానికంటే కొన్ని సంవత్సరాల ముందు జరుగుతుంది. సో ఏది డేకు బుడ్డపిల్లోడుగా ఉన్నప్పుడు జరిగే స్టోరీ ఇది. సో ఇక్కడ మెయిన్ హీరో కోయిచి. మనోడు చూసుకుంటే మనోడు క్విక్ తోటి సూపర్ హీరో అవ్వలేకపోతాడు. బట్ వాడికి ఇప్పటికీ హీరో అవ్వాలని ఉంటుంది. వాడు కూడా ఆల్మైట్ని అడ్మైర్ చేస్తాడు. బట్ ఒకరోజు వాడి లైఫ్లోకి ఒక పెద్ద మనిషి వస్తాడనమాట. వచ్చిన తర్వాత వాడి లైఫ్ కంప్లీట్ చేంజ్ అవుతుంది. విజిలాంటిస్గా మారుతారు. అంటే గవర్నమెంట్కి హీరోలా కాకుండా వీళ్ళు రాత్రిపూట చీకట్లో దొంగలను పట్టుకొని పని చేస్తూ ఉంటారు. సో ఎందుకు చేస్తారు, తర్వాత స్టోరీ ఎలా ముందుకెళ్తుంది, ఏం క్యారెక్టర్స్ వస్తాయని ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, మై హీరో అకాడమీ మీకు ఫ్యాన్ అయితే కనుక మై హీరో అకాడమీ విజిలాంటిస్ మీకు బ్రహ్మాండంగా నచ్చుతుంది. యానిమేషన్ క్వాలిటీ కూడా తోపు తురుము, కొన్ని సీక్వెన్సెస్ ఎపిక్, కాంపోజిటింగ్ ఈజ్ ద బెస్ట్. సో డెఫినెట్లీ ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. ఇప్పుడు సీజన్ 2 చూసుకుంటే మనకి జనవరి 5th రిలీజ్ కాబోతుంది. బై ది వే క్రంచీ రోల్ దీని యొక్క సీజన్ 2 తెలుగు డబ్ కూడా అనౌన్స్ చేసింది. క్రంచీ రోలే అనౌన్స్ చేసింది. సో చూద్దాం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, సీజన్ 1 దానికంటే ముందు వస్తుందా లేదా, ఆర్ సీజన్ 2ను డైరెక్ట్గా జియో హాట్‌స్టార్లో వదులుతారా, ఏం జరుగుతుందో తెలియదు. బట్ క్రంచీ రోల్ అయితే తెలుగు డబ్ అనౌన్స్ చేశారు. సో ఇక ఫైనల్లీ నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే ఆబ్వియస్లీ మీరందరూ ఈ 2 యానిమేస్ గురించి వెయిట్ చేస్తుంటారు. వాటిలో నెంబర్ 2 జుజుత్సు కైసెన్ సీజన్ 3 జనవరి 8th రిలీజ్ కాబోతుంది. మనకు జుజుత్సు కైసెన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా తెలుగు డబ్బు 3 ప్లాట్ఫామ్స్లో ఉంది, క్రంచీ రోల్, జియో హాట్‌స్టార్, సోనీ ఐ. సో వీటన్నిటిలో క్రంచీ రోల్ బెస్ట్. తెలుగులో చూడకపోయింటే చూసేయండి 2 సీజన్స్. ఇప్పుడు సీజన్ 3 అయితే మనకి ఫైనల్లీ మన ముందుకు వచ్చేసింది. అండ్ దీని ప్రీమియర్స్ గురించి చెప్పాలా, ఆబ్వియస్లీ అందరికీ తెలుసు జుజుత్సు కైసెన్, గోజో, యూజీ. సో వెళ్ళిపోయి చూసేయండి. జుజుత్సు కైసెన్ గురించి ఎక్కువ చెప్పాలంటే నేను ఒకటే చెప్తాను, ఐ థింక్ ఇప్పటి వరకు వచ్చిన 2 సీజన్స్ని దాటేస్తుంది ఇది యానిమేషన్ క్వాలిటీ వైజ్గా, డైరెక్షన్ వైజ్గా. షోటో గొసుజోనో, మై గాడ్, హీ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ ఎల్స్. ఆ యానిమేషన్ క్లిప్స్ చూస్తుంటేనే అర్థమైపోయింది, తన ప్రాణం పెట్టేశాడు సీజన్ కోసం, తన ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్ యూజ్ చేస్తాడు. ఐ థింక్ సీజన్ 3 ఈజ్ గోయింగ్ టు బీ ఎపిక్. అంతే, నేనైతే పిచ్చగా వెయిట్ చేస్తున్నా.
బై ది వే ఇది సీజన్ 3లోని పార్ట్ 1, అంటే కల్లింగ్ గేమ్లోని పార్ట్ 1. తర్వాత పార్ట్ 2, పార్ట్ 3 ఉంటాయేమంటున్నారు. సో చూద్దాం. సో ఇక మనం ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే ఈ పాటికి గెస్ చేసి ఉంటారు. గెస్ చేశారా? కామెంట్ చేయండి వీడియో కంప్లీట్ అవ్వకముందే. సో నెంబర్ 1 ఫ్రీ రెయిన్ బియాండ్ జర్నీస్ అండ్ సీజన్ 2. సో ఇది చూసుకుంటే జనవరి 16th రిలీజ్ కాబోతుంది. కొంచెం లేట్ అన్నిటితో పోలిస్తే, బట్ వాట్ ఎవర్. జనవరి 16th ఎందుకు వస్తుందో తెలుసా? దీంట్లో ఓన్లీ 10 ఎపిసోడ్సే కాబట్టి. ఎస్, సో సీజన్ 2లో ఓన్లీ 10 ఉండబోతున్నాయి. ఏ లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్. బట్ మీరు అందరూ హ్యాపీ అవ్వాల్సిన విషయం ఏంటో తెలుసా? దట్ మీన్స్ సీజన్ 1 రేంజ్ యానిమేషన్ క్వాలిటీ ఉంటుందో తక్కువ టైంలో చేసినా కూడా. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్. మేబీ సీజన్ 1 దాటేసే యానిమేషన్ కూడా ఉంటుందేమో దీంట్లో. ఎందుకంటే టీజర్లోని కొన్ని క్లిప్స్ చూసిన తర్వాత ఆల్రెడీ కొన్ని పెద్ద పెద్ద యానిమేటర్స్ దీంట్లో ఇంక్లూడ్ అయ్యారని అర్థమైంది. అండ్ ఆర్ట్ స్టైల్ కూడా అదిరిపోతుందని అర్థమవుతుంది. సో ఇక ఫ్రీ రన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ 1 తెలుగు డబ్బు ఉంది, క్రంచ్ రోల్లో అందరూ చూసేసి ఉంటారు. ఫ్రీ రన్ ఆల్రెడీ చాలా పాపులర్. ఇప్పుడు చూసుకుంటే మనకి సీజన్ 2 గురించి చెప్పాలంటే సీజన్ 2లో 10 ఎపిసోడ్స్ అంటున్నారు. ఇంకా బెస్ట్ ఆర్క్ ఉంది, అది అడాప్ట్ చేయరేమో. బట్ సీజన్ 2 ఈజ్ గోయింగ్ టు బి మచ్ మోర్ ఎపిక్. మీరందరూ అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రీ రన్ చూడకపోయి ఉంటే దీని ప్రెమేస్ చెప్తాను. మెయిన్ హీరోయిన్ ఫ్రీ రన్. తను చూసుకుంటే ఒక ఎల్ఫ్, కొన్ని వేల సంవత్సరాలు బతకగలదు. సో తను ఒకరోజు ఒక హీరో పార్టీ, హిమ్మేల్ అనే హీరో పార్టీలో జాయిన్ అవుతుంది. జాయిన్ అయ్యి డీమన్ లార్డ్ని ఓడిస్తుంది. ఓడించి వచ్చిన తర్వాత వాళ్ళనైతే అందరికి సెలబ్రేట్ చేసి వాళ్ళని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఆ తర్వాత తను ఆబ్వియస్లీ ఎల్ఫ్, మనోళ్ళు హీరో మనుషులు. సో వీళ్ళు తొందరగా చచ్చిపోతారు కాబట్టి ఇక తన జర్నీ అయితే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత జర్నీ ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుంది. మధ్యలో ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరు ఎలా వచ్చారు, స్టోరీ ముందుకు ఎలా వెళ్తుంది, పాతలతో ఎలా కలుస్తుందని చెప్పి స్టోరీ ఉంటుంది. ఎప్పటివరకు చూడకపోయింటే చూడండి. నన్ను అడిగితే ఫ్రీ రన్ ఈజ్ ఏ మాస్టర్ పీస్. అండ్ సీజన్ 2 గురించి నేను ఎంత వెయిట్ చేస్తున్నానో నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను దీని గురించి ఇచ్చే హైప్ అంతా ఎంత కాదు. సో యా, లెట్స్ గో ఫర్ ఇట్. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో ఇదనమాట టాప్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ వింటర్ 2026 యానిమేస్ నాకైతే. సో యా, ఇంకేముంది, ఇంతటితోటి ఈ వీడియో నేను చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.